హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ఈడీ అడుగు పెట్టడం ప్రకంపనలు రేపుతోంది. ఈ కుంభకోణానికి సంబంధించి అన్ని ఆరా తీశాకే ఈడీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. 10 రోజుల నుంచి ఢిల్లీలో ఐటీ అధికారులతో ఈడీ అధికారులు చర్చలు జరిపారు. ఆ తర్వాత విజయవాడ వచ్చారు. సిట్ చీఫ్ రాజశేఖర్ బాబుతో మాట్లాడారు. చార్జ్ షీట్లోని అంశాలు, ఇతర వివరాలను సేకరించారు. ఈ సమాచారం అంతా సేకరించిన తర్వాతే సోదాలు చేశారు. ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ లో ఏకకాలంలో ఈడీ సోదాలు చేసింది. హైదరాబాద్ అరేటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎన్ఆర్ ఉద్యోగ ఎల్ఎల్పి, సువర్ణ దుర్గా బాటిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో సోదాలు ముగిశాయి. ఇక సికింద్రాబాద్ లోని రావు సాహెబ్ బూరుగు మహాదేవ్ జ్యువెలర్స్, ఉషోదయ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ లో సోదాలు ఈ ఉదయంతో ముగిశాయి. చెన్నై ఎంఎస్ మోహన్ లాల్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ది ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో కూడా ఈడీ సోదాలు చేస్తుంది. ఇన్వాయిస్ ఇచ్చి జీఎస్టీ చెల్లించి మద్యం ముడుపులు బ్లాక్ వైట్ గా మార్చారు అని నిర్ధారణకు వచ్చింది. హైదరాబాద్ మహాదేవ్ జ్యువెలర్స్ చెన్నైలోని బంగారం షాపుల నుంచి కీలక డేటాను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలో లభించిన సమాచారంతో మరికొందరికి నోటీసులు జారీ చేసి విచారణకు పిలవాలి అని ఈడీ నిర్ణయించింది. 175 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు నాణేలను ఎవరి కోసం కొనుగోలు చేశారో తేల్చాలి అని ఈడీ భావిస్తోంది. ఇక ఢిల్లీకి నివేదిక పంపనుంది. సిట్ అధికారులతో ఈడీ